పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటికే మన ఛానల్‌లో కొన్ని వీడియోలైతే చేసుకున్నాం కదా! దానికి సంబంధించి కొంతమంది నెగెటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏమనంటే, పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది వాళ్ళకి పడలేదంట. అందుకని నేను చేసిన వీడియో అనేది ఫేక్ వీడియో. అలాగే మరికొంతమందొచ్చేసి ఇలాంటి వీడియోలైతే చేయకండి. ఏదైనా పేమెంట్ స్టేటస్ లింకు ఉంటేనే చెయ్యండి అని కొంతమందైతే అడుగుతున్నారు. అలాగే మరికొంతమందొచ్చేసి మీరు వీడియోలో చూపించే ప్రూఫ్ అనేది కేవలం విజయవాడ అని మాత్రమే ఉంటుంది. కాబట్టి అమౌంట్ అనేది కేవలం విజయవాడకి మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా జిల్లాలకి రిలీజ్ చేయలేదనైతే కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. వీటికి ఈ వీడియోలో సమాధానం అయితే చూద్దాం. అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి అంటే వరద నష్ట పరిహారానికి సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం. ముందుగా చూసినట్లయితే పంట నష్ట పరిహారానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో స్టార్టింగ్‌లో ఆప్షన్ అయితే ఉండేది. అంటే 2021 వరకు కూడా ఆప్షన్ అయితే ఉంది. తర్వాత నుంచి పంట నష్ట పరిహారం స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. రీసెంట్‌గా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పంట నష్ట పరిహారానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎలాంటి లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అలాగే మరొక విషయం చూసినట్లయితే మీరు వీడియోలో ప్రూఫ్ అనేది కేవలం విజయవాడకి సంబంధించి మాత్రమే చూపిస్తున్నారు అని. మీరు ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి. మన ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సచివాలయం కానీ, సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఆఫీసులన్నీ కూడా ఎన్టీఆర్, గుంటూరు ఇలా ఆ పరిధిలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి న్యూస్ అనేది ఆ జిల్లా పరిధిలో ఉంది కాబట్టి అంటే ముఖ్యమంత్రి అక్కడ ఉండి మీటింగ్‌లయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి న్యూస్ అనేది రాసేటప్పుడు అమరావతి అనో, గుంటూరు అనో, విజయవాడ అనేది రాస్తారు. అంతేగాని అమౌంట్ అనేది కేవలం విజయవాడ వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేసి మిగతా జిల్లాలకి రిలీజ్ చేయలేదనుకుంటే పొరపాటే. మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే పంట నష్టం లేదంటే వరద నష్టం జరిగిందో అన్ని చోట్ల కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పంట నష్టం అమౌంట్ పడిందో లేదో తెలుసుకోకుండా నేను కూడా వీడియోలు అయితే చేయను. ఎందుకంటే ఒకసారి తప్పు చెప్తే మీరు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. తర్వాత నుంచి నా వీడియోలు అయితే చూడడం మానేస్తారు. కాబట్టి నేను వీడియోలో తప్పైతే చెప్పను. మాది కోనసీమ జిల్లా. మా ఏరియాలో కూడా పంట నష్టం అమౌంట్లు అయితే పడ్డాయి. కేవలం విజయవాడలో మాత్రమే రిలీజ్ చేస్తే మా ఏరియాలో అమౌంట్లు అయితే పడవు కదా! రాష్ట్రంలో ఎక్కడైతే నష్టం జరిగిందో అన్ని చోట్ల కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఈ అమౌంట్ పడలేదంటే ఏదో ఒక కారణం అయితే ఉంది. ప్రెజెంట్ అయితే స్టేటస్ తెలుసుకోవడానికి లింక్ అయితే లేదు కాబట్టి నేను ఆల్రెడీ వీడియోలు అయితే చేశాను. ఈ అమౌంట్ ఎందుకు పడలేదన్న కారణాలతో. దానికి సంబంధించి మీరు నా కోసం కాకుండా అంటే నాకేదో వ్యూస్ వస్తాయని కాకుండా మీరు మీకు సంబంధించి అమౌంట్ ఎందుకు పడలేదో ఆ కారణం తెలుసుకోవడం కోసం వీడియో అయితే చూసి మీరు ఆ ఇష్యూ అయితే క్లియర్ చేసుకోండి. ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అలాగే ఫైనల్‌గా మరొక అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వం ఇప్పటికే వరద నష్ట పరిహారం అమౌంట్ అనేది సెప్టెంబర్ 25వ తేదీన అలాగే సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 3% మందికి అమౌంట్ అయితే పడలేదనేది చెప్తున్నారు. అలాంటి వారందరికీ కూడా మరొకసారి అక్టోబర్ 4వ తేదీన ఆ నష్టపరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామనేది చెప్తుంది. ఇప్పటికే లిస్ట్‌లో పేరు లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే సచివాలయ సిబ్బందిని కలిసి పేర్లైతే నమోదు చేసుకోమనైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది.